అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ కు అత్యంత దారుణమైన ముగింపు లభించింది. కడసారి చూపునకు కూడా కన్న తల్లి నిరాకరించడంతో అతని మృతదేహానికి మున్సిపల్ సిబ్బంది అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చెత్త తరలించే ఆటోలో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. చిన్నారిపై ఘాతుకానికి పాల్పడిన కులవర్ధన్ను పోలీసులు అరెస్ట్ చేయగా అతను తప్పించుకొని పారిపోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతని మృతదేహాన్ని మదనపల్లి ఆసుపత్రి మార్చురికి తరలించారు. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు తల్లితో పాటు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. తమకు అతనితో ఎలాంటి సంబంధం లేదని సోదరి తేల్చి చెప్పింది. దీంతో అతని మృతదేహం ఆసుపత్రిలో అనాథల పడి ఉంది. చివరకు అతని పెదనాన్న ముందుకు వచ్చి సంతకం చేయడంతో మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త తరలించే వాహనంలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు జరిపారు. కులవర్ధన్ మరణ వార్త తెలియగానే మదనపల్లి వాసులు సంబరాలు చేసుకున్నారు. అత్యాచార నిందితుడికి సరైన శిక్ష పడిందని, న్యాయం జరిగిందంటూ బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.